హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నవ్విక్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి దోసకాయ పచ్చిశనగపప్పు మసాలా కూర అండి. ఇది చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఈ కర్రీకి కావాల్సినవన్నీ నేను ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు అవన్నీ వేసుకొని వేగాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసి వేయించుకున్నానండి. ఆ తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి వేయించుకున్నాను. ఉల్లిపాయలు కొంచెం వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను కూడా వేసి ఆ తర్వాత ముందుగా నానబెట్టిన పచ్చిశనగపప్పును కూడా వేసి వేయించుకున్నానండి. ఇప్పుడు వీటిని 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇవి రెండు ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలండి. ఆ తర్వాత దీనిలోకి తగినంత కారము, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలండి. ఆ తర్వాత కొంచెం ధనియా పౌడర్ కూడా వేసి మొత్తాన్ని కలుపుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ కూరలో కలిసేటట్టు 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసి 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి. ఇప్పుడైతే మనకు కావాల్సిన దోసకాయ పచ్చిశనగపప్పు మసాలా కూర అయితే రెడీ అయింది. చూడండి ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు నవ్విక్ వరల్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.